చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ నిర్భయంగా మీరు మీ సన్ కూడా ఓటు వేయలేదని చెప్పడం కూడా బాగుంది. సో దయచేసి ఈసారి మీరు మోటివేట్ చేయాలని, ఈసారి ఖచ్చితంగా మీరు ఆయనతో ఓటు వేయించాలని కోరుకుంటున్నాము. దయచేసి నిజంగా సార్ చాలామంది ఓటు వేసేదానికి మేధావులే ముందుకు రాకపోవడం అనేది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటన సార్. సో ఆ పరిస్థితులు మారాలి. అండ్ మనం చూసుకుంటే కనుక సార్ అన్నట్టు ఇందాక మధ్యలేటన్న చెప్పారు, మన నార్త్ ఇండియాలో అయితే కనుక అసలు ఎలక్షన్ అనేది చాలా తక్కువ డబ్బుతో అయిపోతుందని మన తేజ కూడా చెప్పారు ఇందాక. సార్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 2 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే అయ్యారు సార్. 2 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే అయ్యారు. సో నిజంగా చాలా సంతోషం వేసింది. అంటే ఇటువంటి ఒక 4-5 మీటింగ్స్ ఖర్చు ఆయన ఎమ్మెల్యేకి ఖర్చు అయింది. సో అటువంటి పరిస్థితుల్లో అతను రేపటి రోజున అక్కడ కూర్చున్న తర్వాత చాలా బాధ్యతగా పనిచేస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను మళ్ళీ అతని ఆలోచన విధానము, నేను ఇంత ఖర్చు పెట్టాను కదా, ఇన్ని కోట్లు మళ్ళీ రాబట్టాలి నేను, సో నా సమయం అంతా దానికే కేటాయించాల్సినటువంటి అవసరం ఉండదు కదా సార్. 1 కోటి రూపాయలు సంపాదించాలంటేనే ఎంత కష్టం సార్. సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించగలమా? పాసిబుల్ ఉందా? అటువంటిది ఒక 50 కోట్లు 100 కోట్లు ఒక 5 సంవత్సరాలు వాళ్ళు సంపాదించాలి అంటే వాళ్ళు మంచోళ్ళే. టైం ఉంటే సాయం చేస్తారు ప్రజలకి. టైం ఉంటుందా? నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా ఎంత బిజీగా ఉంటారంటే ఎక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ కబ్జా చేయాలా, ఎవరిని ప్రోత్సహిస్తే వాడు ఏదో దందా చేసి మనకు డబ్బు తీసుకొచ్చాడు, ఎవడు మనకు బ్యానర్లు కడతాడు, ఇటువంటి వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కడప నగరంలో కూడా గతంలో మర్డర్లు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. భూదందాలు చూస్తూనే ఉన్నాం. కబ్జా అయినాయి, నా ల్యాండ్ కబ్జాలు అయినాయి ముత్తుకునే వాళ్ళని మనం బాధలు వ్యక్తం పరిచేటువంటి మనం ఎంతోమందిని మనం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. సో ఇంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే ప్రజలకు అంత దూరంగా ఆ వ్యక్తి ఉంటాడు సార్. ఎంత డబ్బు ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చ చేసుకోవడం ఏంటంటే, ఈసారి తెలుగుదేశం వాళ్ళు 50 కోట్లు పెడతారంట, వైసీపీ వాళ్ళు 50 కోట్లు పెడతారంట, ఇంకొక పార్టీ 50 కోట్లు పెడతారంటే చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అరే 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే అతను నీకు దూరం అవుతున్నాడు అనేటువంటిది వాళ్ళు మర్చిపోతున్నారు సార్. 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే నీకు వాళ్ళు ఓటుకు నోటు ఇస్తున్నారంటే నీ నోటికి ప్లాస్టర్ వేస్తున్నారు. రేపటి రోజున మీరు ప్రశ్నించేదానికి మీకు హక్కు లేకుండా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మర్చిపోతున్నారు. సో వాళ్ళకి సంబంధం లేదు. దాన్ని కవర్ చేసుకునేదానికి ఏదో రూపంలో డబ్బు, కొంతమంది ఓటర్స్ అయితే ఆ డబ్బు తీసుకోవాలనేటువంటి భావంతో ఎవరి డబ్బు వాళ్ళు ఇచ్చేది మన డబ్బే కదా, తీసుకున్నాము అనేటువంటిది వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు, సమర్థించుకుంటారు. అది ప్రజల డబ్బు ఎందుకు అవుతుంది? వాళ్ళు సంపాదించుకొని వచ్చి రాజకీయాల్లోకి వస్తాడు, అతను సంపాదించిన డబ్బు ఖర్చు పెడతాడు, అతనిపై ఆడ కూర్చున్న తర్వాత ఉంటుంది చూసారా, అతను రాబట్టుకునేది ప్రజల డబ్బు అవుతుంది. సో ప్రజల డబ్బుకు భద్రతాధికారిగా అతను నియమించబడితే అతని కాడ లెక్క తీసుకొని మనము అక్కడ కూర్చోబెడితే ఎట్టుంటుంది? చిన్న ఎగ్జాంపుల్, మనం ఏటీఎం మిషన్ ఉంటుంది సార్. ఏటీఎం మిషన్ దగ్గర ఒక భద్రతాధికారిని పెడతాం, ఒక వాచ్మెన్నో ఒక సెక్యూరిటీ గార్డునో పెడతాం అక్కడ గన్ ఇచ్చి. అటువంటి వ్యక్తి దగ్గరే లంచం తీసుకొని ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తే అక్కడ ఏటీఎం మిషన్లో డబ్బు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఏటీఎం అంటే ట్రెజరీకి సంబంధించి మనం కట్టేటువంటి పన్నులకు ఒక అధికారిని ఎన్నుకునేటప్పుడు, దాన్ని ఖర్చు పెట్టేదానికి, ప్రణాళికలు రూపొందించేదానికి ఒక నాయకుని ఎన్నుకునేటప్పుడు అతని దగ్గర డబ్బు తీసుకొని మన డబ్బు నువ్వు ఖర్చు పెట్టు, నీ ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టుకొని పర్మిషన్ ఇచ్చేట్టు కాదా? సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు